హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మనం పకోడీ చేసుకుందామండి, ఆనియన్ పకోడీ. దానికోసం కొత్తిమీర, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, శనగపిండి. నేను చిన్న కప్తో 2 కప్పులు శనగపిండి తీసుకుంటున్నానండి. దీంట్లో ఆడించుకున్న పిండి శనగపిండి. మీరు షాప్లో తెచ్చుకునేదైనా కలుపుకోవచ్చు. మనం ఆడించుకుంటే మిల్లులో పిండి చాలా బాగుంటుందండి టేస్ట్. దాంట్లో 2 కప్పులు శనగపిండిలో 2 స్పూన్లు వరిపిండి వేస్తున్నాను, కొంచెం క్రిస్పీగా ఉండటానికి. వేసిన తర్వాత సన్నగా బారుగా కట్ చేసుకుందామండి ఉల్లిపాయ. పకోడీకి ఇలా కట్ చేసుకోవాలండి, ఇలా కట్ చేసుకుంటేనే బాగుంటాయి. రెండు కప్పులు శనగపిండికి 3 ఉల్లిపాయలు వేసానండి. మన ఇష్టం, దానికి మెజర్మెంట్స్ ఏమి ఉండవు. ఒక 3 పచ్చిమిర్చి అండి. ఇది నాటు కొత్తిమీర, ఇంట్లో పండించుకున్న కొత్తిమీర అండి. వేసి బాగా కలుపుకుందాం. 1 స్పూన్ ఉప్పు అండి. మీరు ఉప్పు ఒకసారి కలిపిన తర్వాత టేస్ట్ చూసుకోండి. 1 చిటికెడు తినే సోడా ఉప్పు. మొత్తం ఒకసారి కలుపుకుందాం. మొత్తం కలిపిన తర్వాత ఒకసారి ఉప్పు చెక్ చేసుకుని చాలపోతే కొంచెం వేసుకోండి. నాకైతే 1 స్పూన్ సరిపోయిందండి. కొంచెం ఉప్పు తక్కువ ఉన్నా తినొచ్చు కానండి, ఉప్పు ఎక్కువైతే తినలేము. అందుకని కొంచెం తక్కువగానే ఉండేటట్టు చూసుకోండి. ఇప్పుడు కొంచెం కొంచెం నీళ్లు పోసి కలుపుకుందాం. చల్లటి నీళ్ళేనండి ఇవి, వేడి నీళ్ళు కాదు. కొంచెం గట్టిగా కలుపుకోండి. నిలవ ఉండాలి 2-3 రోజులు అనుకుంటే కనుక బాగా గట్టిగా కలిపేసి వేసుకోండి. ఇప్పుడు నేను చూపిస్తుంది 1 రోజు తినడానికేనండి అవి. ఇంకా గట్టిగా కలుపుకొని కొంచెం వరిపిండి ఎక్కువ వేసుకుంటే 2 రోజులు నిల్వ ఉంటాయి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టి ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ పోసి వేడవనండి, బాగా కాగాలి నూనె. ఇవి అమ్మమ్మలు నానమ్మలు చేసేవాళ్ళండి, ఉల్లిపాయ పకోడీ అంటారు. ఇంతకుముందు చుట్టాలు వచ్చినా ఏదైనా ఫంక్షన్స్, చిన్న చిన్న ఫంక్షన్స్ జరిగిన స్నాక్స్ కింద కంపల్సరీ ఉండేవి పకోడీ అండి. ఇవాళ రోజుల్లో హోమ్ ఫుడ్స్, స్వీట్స్ ఎక్కువైపోయి ఇలాంటివి మర్చిపోతున్నాం. వర్షం పడినప్పుడు, ఎవరైనా గబాని బంధువులు వచ్చినప్పుడు స్నాక్స్ కింద బాగుంటాయండి. ఆయిల్ కూడా ఎక్కువ పీల్చవు. చక్కగా వేడివేడిగా వేసుకుని తిని టీ తాగితే ఎంతో బాగుంటుంది. చూడండి, నూనె కాగిన తర్వాత చేతిలో తీసుకుని ఇలా విడివిడిగా వేయాలండి చేతితో, వేళ్ళు కదిలిస్తూ. వీటికి కరెక్ట్ షేప్ అనేది ఉండదండి. చేతి నిండా తీసుకుని వేళ్ళు కదిలిస్తూ కొంచెం కొంచెంగా ఆయిల్లో వదలటమేనండి. మీకు క్రిస్పీగా కరకరలాడుతూ కావాలంటే బాగా ఎర్రగా వేయించుకోండి. పెద్దవాళ్ళు ఉన్నారు ఇంట్లో, అలా కరకరలాడుతూ తినలేరు అనుకున్నప్పుడు కొంచెం ముందే తీసుకోండి, తెల్లగా ఉన్నప్పుడే, రెడ్ కలర్ రాకముందే. బాగా కలుపుతూ ఉండండి, లేదంటే ఒకే వైపు ఎర్రగా వేగితే ఒకవైపు తెల్లగా ఉంటాయండి. కలుపుతూ వేయించుకుందాం. ఇప్పుడు పిల్లలు ఇలాంటివి టేస్ట్ చూడటం కూడా మర్చిపోయారండి అసలు. ఎంతసేపు కొత్త కొత్త వంటలు నేర్చుకుని బయట ఫుడ్ తినటం అలవాటు అయిపోయారు, ఫాస్ట్ ఫుడ్లు. ఇలాంటివి కూడా చేసి పెట్టండి పిల్లలకి. వేగిని తీసేస్తున్నాను. బాగా ఎర్రగా వేయించి మాకండి, చేదు వస్తుంది ఉల్లిపాయ. కొంచెం రెడ్ కలర్ రాగానే తీసేసుకోండి. ఎక్కువ ఎర్రగా వేగితే చేదు వస్తుంది ఉల్లిపాయ. ఇలా మొత్తం తీసేసుకున్న తర్వాత
కొంచెం నూనె కాగనిచ్చి అప్పుడు రెండో వాయి వేసుకోండి. వెంటనే వేస్తే గట్టిగా అయిపోతాయి. చూడండి, వేళ్ళు కదిలిస్తూ నూనెలో వదలటమేనండి స్లోగా. జాగ్రత్తగా వదలండి. ఒకేసారి తపా మనం వదిలేస్తే చేతిలోదంతా నూనె చింది వేళ్ళ మీద పడుతుంది. అందుకని స్లోగా వదలండి. మీరు నూనె దగ్గర ఎంత భయపడతారో అది మీ మీద అంత తొందరగా వచ్చి పడుతుందండి. భయపడద్దు. మెల్లిగా నిదానంగా స్లోగా వదలండి. చాలామందికి నూనె అంటే భయం ఉంటుంది. గబా వేసేసి పక్కకు వచ్చేస్తారు. అప్పుడు అది ఎగిరి చేతి మీద పడుతుంది. అందుకని స్టవ్ సిమ్లో పెట్టుకుని మెల్లిగా స్లోగా నిదానంగా వదలండి. అప్పుడు చేతి మీద పడదు. చూడండి, కలుపుకుంటూ వేయించుకుందాం. ఈరోజు వర్షం పడుతుంది కదా, చక్కగా వేడిగా ఏమైనా తినాలనిపించి ఇలా పకోడీ వేసుకున్నామండి. మా నాన్నమ్మ వేసేవాళ్ళు. ఆ రోజుల్లో వారానికి 10 రోజులకి వేసేవాళ్ళండి. అసలు వీటిని వేసి చాలా రోజులు అయిపోతుంది. మర్చిపోతున్నాం అన్నీ పాత వంటలు. అందుకని ఈరోజు చేసుకొని తినాలనిపించింది. ఇలాంటివి చేసినప్పుడు పెద్దవాళ్ళు గుర్తొస్తారండి. చాలా ఫాస్ట్గా 10 మినిట్స్లో చేసేస్తారండి, చాలా ఈజీగా. చూడండి, అయిపోయింది. ఎర్రగా వేగినాయి. చూడండి, తెల్లగా ఉన్నాయి, కొంచెం మెత్తగా ఉంటాయండి. కొంచెం పెద్దవాళ్ళు ఉన్నప్పుడు అలా తెల్లగా ఉన్నాయి పెట్టండి. పిల్లలు కొంచెం క్రిస్పీగా కరకరలాడుతూ తింటారు కాబట్టి రెడ్ కలర్లో వేగినవి పెద్దవాళ్ళకి పెట్టండి. చూడండి, ఆయిల్ కూడా పీల్చుకోండి, తక్కువ ఆయిల్ పడుతుంది. ఇదిగోండి, మెత్తగా చక్కగా ఉంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి చేసుకుని తిని ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చింది, బాగుంది అనుకుంటే షేర్ చేయండి. థ్యాంక్ యూ.